చూసుకోవడానికి. అంటే ఒక డాక్టరు ఎంతో ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అవుతానే ఈ శరీరము వాళ్ళు డిసెక్షన్ చేసి మన శరీరం ఎట్లా నిర్మాణమైంది, ఏ మజిల్ ఎక్కడుంది, ఏ ఆర్గాన్ ఎక్కడుంది, అంటే ఏ అవయవం ఎక్కడుంది, అవన్నీ చూస్తూ ఉంటారు. ఈ ఒక బ్యాచ్ వాళ్ళు డిసెక్షన్ చేసిన తర్వాత ఆ పార్ట్స్ అవంతా అట్లే ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా చూసుకుంటుంటారు. అట్లా సుమారు 1000 మంది కన్నా మినిమం ఇది ఉపయోగపడుతుంది. ఈ మనం ఇచ్చిన శరీరము ఉపయోగపడుతుంది. దాని తర్వాత అదే కాకుండా ఇప్పుడు సపోజ్ మనము వాళ్ళకి లివర్ చదువుకున్నారు ఆ బాడీలో, డాక్టర్ ఒక 23-24 సంవత్సరాల వయసులో బయటకు వస్తే డాక్టర్ పట్టారు వాళ్ళకి 70 సంవత్సరాలు వాళ్ళ వయసు వరకు చేసినా, దగ్గర 50 సంవత్సరాలు వాళ్ళ వైద్య వృత్తి ప్రాక్టీస్ చేసిన వాళ్ళ లాస్ట్ రోజు కూడా దానికి సంబంధించి ఈ ఫస్ట్ ఇయర్ చదువుకునేది కూడా అప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మనకు దానం చేసిన బాడీ ఈ రోజు చనిపోయినట్టు లెక్క లేదు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకొక 50 సంవత్సరాలు బతికున్నట్టే లెక్క. ఈ అనాటమీ విభాగానికి బాడీ ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది కాక ఇది కొత్త గవర్నమెంట్ కాలేజ్ కదా, బాడీస్ అనేది కొద్ది స్టేట్స్ కూడా ఉంటుంది. ఈ స్ఫూర్తితో మీకు తెలిసిన వాళ్ళు, ఎవరైనా చనిపోయిన వాళ్ళు, సమాజ హితకానికి ముందుకు వచ్చే వాళ్ళు వాళ్ళ దేహాన్ని కాలేజీకి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అట్లే కాకుండా మనం ఏమన్నా పురాణాలు చూసుకున్నా కూడా, మహాభారతం మనం తీసుకున్నా కూడా ఈ దేవతలకి మనుషులకు మంచి జరగడానికి దతీజీ మహర్షి అని ఆయన శరీరాన్ని దానం చేసి అక్కడి నుంచి వజ్రాలను తయారు చేస్తారు. ఇట్లా ఈ శరీరం దానానికి సంబంధించి ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. మనమంతా మంచి మనసుతో విశాల హృదయంతో అందరూ తీసుకోవాలి. అదే కాకుండా ముఖ్యంగా మేడం ఇప్పుడు ఈరోజు బాడీ డొనేషన్ చేసిన మేడం సిపిఎం కాబట్టి, అంటే సిపిఐ పార్టీ వీళ్ళంతా అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు ఉపయోగపడాలని కోరుకునేవాళ్ళు. దాన్ని శరీరం మనం ఇట్లా వైద్య కళాశాల దానం చేయడం వల్ల కంపల్సరీగా అది పరిపూర్ణత ఇస్తుంది. అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు మన పని మనం చేసినామంటే దాని ఫలితం కనిపించకుండా కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అట్లా అందరూ దీన్ని మీ ఇక్కడ ఈ రోజుతోనే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు, వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళే, సందేహాలు ఉన్న వాళ్ళు వద్దు, ఎవరైతే మంచి మనసుతో ఇవ్వాలనుకుంటారో ఇవ్వండి. చాలా ఉపయోగపడుతుంది. అది మనకే కాదు, మన పిల్లలకి, మీ పిల్లలు కూడా రేపొద్దున ఇక్కడ వచ్చి డాక్టర్ చదివిన వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఆ విధంగా ఇది మంచిగా అవుతుంది. మీరందరూ దీనికి సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. వనపర్తి కాలేజ్ తరఫున. ఇప్పుడు ఆంజనేయ సార్ గారు సిగ్నేచర్స్ పెట్టడం జరుగుతుంది బాడీ డొనేషన్ ఫామ్ మీద. అందరూ చప్పట్లు కొట్టాలి. వర్దిల్లాలి 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 వర్దిల్లాలి. अमर है कामरेड वरलक्ष्मी गारू अमर है कामरेड वरलक्ष्मी अमर है अमर है कामरेड वरलक्ष्मी अमर है अंडो రండి విష్ణు 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 జరా సారీ దాదా ఇప్పుడు జాన్ బిస్లీ గారిని మాట్లాడాలని కోరుతున్నాము. డాక్టర్ మురళీధర్ సార్ మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము.
మిత్రులు ఆంజనేయులు గారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ, మిత్రులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక సంఘటన అన్నటువంటిది అనుకోకుండా జరుగుతుంది. ఇంతమంది ఇక్కడికి రావడము, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము, మామూలుగా శ్మశాన వాటికి వెళ్ళడము, అక్కడ దానం చేయడము, ఖననం చేయడము అన్నటువంటిది రొటీన్. ఆ రకంగా కాకుండా దానికి భిన్నంగా జరుగుతుంది. ఇదేం పెద్ద మనం పుట్టుక అన్నటువంటిది ఎంత సహజమో, చనిపోవడం అన్నటువంటిది కూడా అంతే సహజమైనటువంటి విషయం. ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా, నేర్చుకోవాలి. బతికున్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ జీవితాంతము జాన్ వెస్లీ గారు కానీ, లేదా పుట్ట ఆంజనేయులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు వీళ్ళందరూ కూడా గుర్తించాల్సింది ఏమనంటే, ఏ రోజు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోలేదు. అదే బాటలో కామ్రేడ్ వరలక్ష్మి గారు కూడా నడిచినారు. వాళ్ళు నాకు వనపర్తికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుటుంబం నాకు తెలుసు. ఆ రకంగా చనిపోతూ కూడా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడం అన్నటువంటిది ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము. బాడీని, ఆర్గాన్స్ను బతుకున్నప్పుడు కిడ్నీ దానం చేయడము, లేదా కార్నియా దానం చేయడము, లేదా లివర్ దానం చేయడము, ఇవన్నీ ఎంత ముఖ్యమో ఇంత ఉంటే మన అనాటమీ ప్రొఫెసర్ గారు అన్నట్టు బాడీని దానం చేయడం అన్నటువంటిది అది అంత అద్భుతమైన విషయం. ఎందుకు అంటే 1978లో నేను కర్నూలు మెడికల్ కాలేజీలో నేను చేరినాను. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫస్ట్ మమ్మల్ని తీసుకుపోయేది అనాటమీ డిపార్ట్మెంట్కు. అనాటమీ డిపార్ట్మెంట్ అంటే శరీర ధర్మశాస్త్రం. ఆ డిపార్ట్మెంట్లో అక్కడ ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ను ఇప్పటికి కూడా నా మైండ్లో స్థిరంగా నాటుకుపోయింది. ఆ స్లోగన్ ఏంటంటే, ఆ టెంప్లెట్ మీద ఉన్నటువంటిది, హియర్ ద డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు బతుకున్నటువంటి వాళ్ళకి నేర్పిస్తారు. ఈరోజు మన వరలక్ష్మి గారు కూడా అదే పని చేయబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఇంత మునుపు సార్ చెప్పినట్టు జీవితాంతం మేము చనిపోయే వరకు కూడా మేము నేర్చుకున్నటువంటి అనాటమీ ఏ రకంగా నేర్చుకున్నాము, దాని తర్వాత చేయబోయేటువంటి సర్జరీలకు కానీ, ఒక సర్జన్గా జీవితంలో ఎదగాలన్నా, ఒక డాక్టర్గా ఎదగాలన్నా, ఒక మానవతావాదిగా ఎదగాలన్నా దానికి రూపకల్పన, శ్రీకారము అనాటమీ డిపార్ట్మెంట్లోనే చుట్టబడుతుంది. అట్లాంటి వైద్య విద్యార్థులు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ వాళ్ళ మీద అమెరికాలో అక్కడంతా కూడా అట్లాంటి వాటి మీద కూడా నేర్చుకుంటారు. అది నేర్చుకోవచ్చు. కానీ రియల్గా బాడీ మీద అనాటమీ, శరీర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం వేరు. దాంట్లో టెక్నికల్గా ఉన్నటువంటి మోడల్స్, మాడ్యూల్స్ వాటి మీద నేర్చుకోవడం అనేటువంటిది వేరు. అదే రకంగా మిత్రులారా, మేము డాక్టర్లుగా ఈరోజు రూపొందినాము అనేసి అంటే చాలామంది పేషెంట్ల మీద వాళ్ళ రోగాలను తెలుసుకొని అర్థం చేసుకొని డాక్టర్లుగా అయినాము. ఒక డాక్టర్గా గుర్తుండాలి అనేసి అంటే మాత్రం తప్పనిసరిగా ఈ ప్రాసెస్లో పోవడం ద్వారా మాత్రమే ఒక డాక్టర్ అన్నటువంటిది ప్రజలకు ఉపయోగపడతాడు. ప్రజా డాక్టర్గా నిలబడడానికి ఖచ్చితంగా ఇక్కడే శ్రీకారం అన్నటువంటిది చుట్టబడుతుంది. ఇట్లాంటి దానికి అనుమతించినటువంటి అనాటమీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదే రకంగా ప్రిన్సిపల్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి మీకందరికి కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి మీటింగ్లు జరగాల అన్నటువంటిది ఆశిస్తూ, ఊరికే ఏదో వాళ్ళు చేసినటువంటి గత కార్యక్రమాల గురించి చెప్పుకోవడం కాదు, భవిష్యత్తులో కూడా మనం సమాజానికి ఉపయోగపడాలంటే ఈ పనులు చేయాలా. ఇదే సందర్భంగా ఈ పనులు చేయడానికి చాలా సందర్భాల్లో ఎక్కడ ఇబ్బంది వస్తుందనంటే, వాళ్ళకి అట్లాంటి కోరిక ఉన్నా కానీ సరే చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు కానీ వీళ్ళు ఎవరు కూడా సహకరించరు. బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వడానికి దానికి సహకరించరు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ముందుగానే వాటన్నిటిని కూడా ఇక్కడైతే పుట్ట ఆంజనేయులు ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు కాబట్టి, పిల్లలు ఒప్పుకున్నారు కాబట్టి అది నెరవేరింది. కానీ చాలా సందర్భాల్లో ఆ రకంగా జరగదు. అందుకే జన విజ్ఞాన వేదికగా మేము చేస్తున్నటువంటి ప్రచారం ఏమనంటే, దేహదానం అన్నటువంటిది చేయండి, చనిపోయిన తర్వాత కూడా బతికుండండి అనేసి ఆ రకంగా చెప్పడం మాత్రమే కాదు, ఈరోజు ఈ మీటింగ్లో డిక్లేర్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, రేపొద్దున నేను చనిపోయిన తర్వాత
నా బాడీ వచ్చేసి ఇదే పద్ధతుల్లో వరలక్ష్మి గారు వచ్చినట్టే నా బాడీ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ మా మిసెస్ డాక్టర్ శారదాకి చెప్పినాను. నా కొడుకులు కూతుర్లు అందరూ కూడా డాక్టర్లే. కాబట్టి నేను ఏదైతే కోరుకుంటున్నానో అది పూర్తిగా 100% నెరవేరడానికి అవకాశం ఉంది అన్నటువంటి ఆశాభావంతో చనిపోయిన తర్వాత కూడా మనం సమాజానికి ఉపయోగపడేటువంటిది ఒక మెథడు. చనిపోక ముందు ఏ రకంగా ఉపయోగపడతామన్నటువంటిది చాలా గొప్ప విషయం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రోద్యమంలో ఏ రకంగా అయితే మూలన ఉన్నటువంటి ముసలమ్మ కూడా రాట్నం ఒడికి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిందో చనిపోయిన తర్వాత కూడా అదే రకంగా ప్రజల్ని మనము ఇక్కడ ఎడ్యుకేట్ చేయొచ్చు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జన విజ్ఞాన వేదిక ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకుంటుందన్నటువంటి భావిస్తూ ఆ రకంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకు ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా వాళ్ళ సహకారము చేయూత అందివనివ్వాల్సిందిగా ఈ సందర్భంగా డాక్టర్ డేవిడ్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమము సజావుగా జరగడానికి సహకరించినందుకు వాళ్ళకి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కామ్రేడ్ వరలక్ష్మి గారు చనిపోవడం చాలా బాధాకరం. దానికి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి చెప్తూ ఇప్పుడు అందరు చెప్పినారు. సార్ మురళీధర్ సార్ చెప్పింది వాస్తవము, తర్వాత హుసేన్ సార్ చెప్పింది వాస్తవము. ఒక బాడీ మాకు అంటే నేను కూడా డాక్టరే, ఈఎన్టీ డాక్టర్. ఒక డాక్టర్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక బాడీ వల్ల మనకు 150 మంది వైద్య విద్యార్థులు తయారవుతారనమాట. ఆ వైద్య విద్యార్థులు ఒక డాక్టర్ తయారైతే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు వరలక్ష్మి గారిని మనము ఏమంటారు రోల్ మోడల్ గా తీసుకొని కొంతమందిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులకు ఇవ్వడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా వరలక్ష్మి గారి కుటుంబానికి యాజ్ ఎ డాక్టర్ గా వనపర్తి మెడికల్ కాలేజ్ తరఫున వాళ్ళకు శిరస్సు వంచు ధన్యవాదాలు. సార్ బాడీ ఇచ్చినందుకు మాలాంటి నూతన డాక్టర్లు తయారాలన్న ఇలాంటి ముందుకు రావాలి సార్. నేను 40 నుంచి వనపర్తిలో ఉన్నాను. 3 years నుంచి ఈ కాలేజ్ రన్ అవుతుంది. ఒక్కసారి బాడీ డొనేట్ చేయడం జరిగింది, ఇది 2వసారి సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ. మరియు ఈ ప్రాసెస్ ని ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సజావుగా జరగడానికి కాలేజ్ బృందము ప్రిన్సిపాల్ మల్లికార్జున్ సారికి గారికి మరియు అనాటమీ ప్రొఫెసర్ డేవిడ్ ఆనంద్ గారికి మరియు విద్యార్థులకు అందరికీ మరియు మా కామ్రేడ్ వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా మురళీధర్ సార్ గారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా సార్ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది అని చెప్పినాడు. సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ మిస్త్రీ గారు మాట్లాడడం జరుగుతుంది. కామ్రేడ్ వరలక్ష్మి గారు ఇంకా తక్కువ వయసులోనే మన నుంచి దూరం కావడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి అంశం. ఈనాడు వస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించడానికి అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు వైద్య రంగం అభివృద్ధి చెందినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు ఇంకా తగినంత అందుబాటులోకి ప్రభుత్వాలు తేకపోవడం వల్లనే ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి. ఆ రూపంలో అనారోగ్యంతో ఈ కామ్రేడ్ మరణించడం అనేటటువంటి జరిగింది. ఆమె సిపిఎం పార్టీ సభ్యురాలు, అట్లాగే మహిళల హక్కుల కోసం పోరాడినటువంటి ఐత్వాలో పనిచేసినటువంటి ఆమె మన పార్టీ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
అట్లాగే జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి పుట్ట ఆంజనేయులకు ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి ఈ ఉద్యమంలో వచ్చి పనిచేస్తున్నటువంటి క్రమంలో పెళ్ళి అయిన తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి క్రమంలో కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు అవంతరాలు వచ్చినా ఆయనకు పూర్తిగా అండగా నిలబడి తన జిల్లా కార్యదర్శిగా ఇప్పటికీ ప్రజల్లో పనిచేయడానికి సహకరించడంలో వరలక్ష్మి గారి పాత్ర ముఖ్యమైనటువంటిది. ఆమె సహకారం లేకపోతే ఆంజనేయులు ఈ రూపంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు కాదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కుటుంబ బాధ్యతను కూడా తీసుకొని చేశారు. అయితే పుట్టడం చనిపోవడం అనేది సహజమే, కానీ కమ్యూనిస్టులు చనిపోవడం అనేటటువంటిదే కొంత ప్రత్యేకమైన అంశం. కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉండేటటువంటి పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసం లేని సమాజం కావాలని పోరాడుతున్నటువంటి వాళ్ళు. ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా కుల అసమానతలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పి పోరాడుతున్నటువంటి వాళ్ళు. అట్లాగే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతుంటే అవి సరైనవి కావు, అందరూ సమానమే అని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళు. అందరికీ విద్య, అందరికీ వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి సమాజం కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. అలాంటి వాళ్ళు చనిపోవడం అనేటటువంటిది సమాజం కోసం పనిచేసేటటువంటి క్రమంలో ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి అనేక రకాల వ్యత్యాసాలని, అసమానతలను నిర్మూలించడం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు మరణించడం అనేటటువంటిది ఒక కుటుంబానికే కాదు, ఆంజనేయుల కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ బిడ్డలకే నష్టం కాదు, సమాజానికి కూడా నష్టం, మన పార్టీకి కూడా నష్టం, మహిళా ఉద్యమానికి కూడా నష్టం. అలాంటి కామ్రేడ్ మరణించడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి అంశం. రాష్ట్ర కమిటీ తరఫున ఆమెకు ప్రత్యేకంగా జోహార్లు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వరలక్ష్మి గారి యొక్క నివాళులు మనం అర్పించడం అంటే అర్థం ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో కొనసాగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడడం, సోషలిస్టు సమాజం నిర్మించడం కోసం పోరాడమే నిజమైనటువంటి నివాళి. అందుకోసం మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది, పోరాడాల్సి ఉంటుంది. వాళ్ళందరి స్ఫూర్తితో మనం ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరోసారి కామ్రేడ్ వరలక్ష్మి గారికి జోహార్. వరలక్ష్మి గారు జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ వరలక్ష్మి గారు. జోహార్ జోహార్. కొనసాగిస్తాం వరలక్ష్మి ఆశయాలను, కొనసాగిస్తాం కొనసాగిస్తాం వరలక్ష్మి ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం. సెల్యూట్ కామ్రేడ్ వరలక్ష్మి. జై సెల్యూట్ జై సెల్యూట్. సెల్యూట్ కామ్రేడ్ వరలక్ష్మి. జై సెల్యూట్ జై సెల్యూట్. కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ టి సాగర్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మిత్రులారా, వరలక్ష్మి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరం వెళ్ళాము. కోలుకుంటారు త్వరలోనే, మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వనపర్తిలో ఉంటారని చెప్పి భావించాము. ఈ మధ్యలో కూడా మళ్ళీ నిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. మళ్ళీ వెళ్ళాల్సి ఉంది, ఈరోజు వెళ్ళాల్సి ఉంది. అంతలోపే తనను మన నుంచి దూరం అయ్యారు. వెస్లీ గారు చెప్పినట్లు వాస్తవంగా పుట్టడం గిట్టడం సహజమైనటువంటిది, కానీ ఉన్నంతకాలం ఈ సమాజం కోసం ఏం చేస్తాం అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఆమె చేయడంతో పాటు కామ్రేడ్ ఆంజనేయులు ట్రేడ్ యూనియన్ రంగంలో కానీ, అదే రకంగా ఈరోజు పార్టీ జిల్లా బాధ్యతలు తీసుకొని పనిచేసేటువంటి విషయంలో కానీ ఆమె పాత్ర సంపూర్ణంగా ఉంది. అదేవిధంగా పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో కూడా ఆమె పాత్ర ఉంది. అందుకనే ఆమె లేనటువంటి లోటు ఒకవైపు మన పార్టీకి, అదే రకంగా ఆ కుటుంబానికి కూడా తీవ్రమైనటువంటి లోటు. ఆ లోటుని పూడ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఆ కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయం మన డాక్టర్లు కూడా చెప్పినట్లు అత్యంత ముఖ్యమైనటువంటిది. చాలా మంది మాట్లాడొచ్చు, ఉపన్యాసాలు చెప్పొచ్చు, చివరికి ఇట్లాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు అంత చైతన్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో జరగదు. కానీ ఆ కుటుంబం ఒక చైతన్యవంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అంశం. అదే రకంగా ఈరోజు
ఆ కామ్రేడ్ లేనటువంటి లోటుని పార్టీకి కుటుంబానికి తీవ్రమైనటువంటి లోటు అనేటువంటిది మరోసారి తెలియజేస్తూ నా తరపున అదే రకంగా తెలంగాణ రైతు సంఘం తరపున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ జోహార్లు కామ్రేడ్ వరలక్ష్మి గారు, సాధిస్తాం వరలక్ష్మి గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. దయచేసి అందరూ కిందికి రండి. మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడనే ఉండండి. జాన్ విశ్లేష్ సార్ గారు మరియు ఆంజనేయ సార్ గారు ఇక్కడనే ఉండండి. భరత్ నువ్వు రా శంకరన్న వీళ్ళని ఇంకా ఇక్కడ జరుగుతున్నా వీళ్ళు సైడ్ కోసం వస్తుందన్న వీళ్ళు తలకాయలు అవే పడుతున్నాయి అన్న. ఫోటోస్ తీస్తారంట అన్న గొడుగు తీయండి ఏం కాదు. వాళ్ళు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొంచెం కిందికి అంటే వీళ్ళు కొంచెం దిగాలి, వీళ్ళు కొంచెం దిగాలి. మనం జరగాలి సార్. వరలక్ష్మి గారి భౌతికాయాన్ని వైద్య యొక్క దానికోసం బాడీ డొనేట్ చేసేందుకు పుట్ట ఆంజనేయులు గారి కుటుంబానికి వైద్య కాలేజీ నుంచి సర్టిఫికెట్ అందజేస్తూ వాళ్ళని అభినందిస్తూ మెడికల్ కాలేజ్ అదేవిధంగా ప్రొఫెసర్స్ అందరూ కలిసి బృందంగా అభినందిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. వారికి స్టూడెంట్స్ వాళ్ళందరికీ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక 5-10 నిమిషాల్లో మనం మళ్ళీ ఎట్లా సభ పెట్టుకొని నాయకులు చాలా మంది వచ్చారు, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ గారు వచ్చారు. ఒక 2 నిమిషాలు అబ్బాస్ గారు మాట్లాడవచ్చు. వరలక్ష్మి గారి వృద్ధికి సంతాపం తెలియజేస్తూ, అలాగే ఆంజనేయులు గారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, వరలక్ష్మి గారి వృద్ధి ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఒక ఆదర్శంగా బాడీలని హాస్పిటల్స్కి డొనేట్ చేయడం, ఇది సిపిఎం పార్టీలో ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. దాదాపు ఇప్పటి వరకు సీతారాం యేచూరి కానీ, మల్లు స్వరాజ్యం కానీ, ఇలాంటి అనేక మంది, అంటే ఈ మధ్య కాలంలోనే ఒక 160 వరకు ఈ మెడికల్ కాలేజీలకి, లక్ష్మీదేవమ్మ గారు, ఇట్లా చాలా మంది దేహాలు ఇట్లా విద్యార్థులకి వాళ్ళ యొక్క అధ్యయనం కోసం ఉపయోగపడేలాగా ఇవ్వడం అనేది సిపిఎం పార్టీలో ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. దాన్ని నిలబెడుతూ ఆంజనేయులు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ అలా నిర్ణయం తీసుకొని ఒక హేతుబద్ధంగా ఒక శాస్త్రీయ ఆలోచన విధానం ప్రజలు నేర్చుకోవడానికి, అలాగే ప్రజలలో వ్యాపింపజేయడానికి ఈ సందర్భాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు. ఆ రకంగా పార్టీ తరఫున, నా తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అబ్బాస్ గారికి ధన్యవాదాలు. వరలక్ష్మి గారు ఐద్వా సంఘంలో ప్రాథమిక స్థాయి నుంచి కూడా పనిచేసి చేయడం జరిగింది. ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇక్కడికి రావడం జరిగింది. కామ్రేడ్ అరుణజ్యోతి గారిని మాట్లాడవలసిందిగా పుట్ట వరలక్ష్మి గారు ఇప్పటి వరకు నాయకులు చెప్పారు. సమాజం కోసం, సమాజం మారాలని, సమాజం అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆమె ఈరోజు మన నుండి దూరం కావడం మా సంఘానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి కూడా
లోటు, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు, ఆ కుటుంబ సభ్యులకి, అట్లాగే పుట్ట ఆంజనేయులు గారికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వైద్య రాష్ట్ర కమిటీ నుండి నా తరఫు నుండి కూడా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తూ, అట్లాగే చనిపోయిన తర్వాత కూడా ప్రజల కోసమే ఈ జీవితం అని చెప్పడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకొని డాక్టర్లుగా అభివృద్ధి కావడానికి తన శరీరాన్ని కూడా దానం చేయడం అనేది చాలా అభివృద్ధికరమైనటువంటి అంశము. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఇటువంటి దానాలకి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఆ బాటలో ఆ కుటుంబం అటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ దానం చేసేటువంటి కార్యక్రమాలలో ఇంకా మరింత మంది ముందుకు రావాలని కోరుతూ, అట్లాగే పుట్ట ఆంజనేయులు కుటుంబానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వరలక్ష్మి గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాం. రణజ్యోతి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జయలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పుట్ట వరలక్ష్మి గారు చనిపోవడం చాలా బాధాకరం. చాలా చిన్న వయసులోనే మనకు దూరం అయ్యారు. పుట్ట వరలక్ష్మి గారికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తున్నాం. అట్లాగే పుట్ట ఆంజనేయులు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. కొంతకాలం నుంచి తనకి ఆరోగ్యం బాగలేదని మాకు కూడా తెలుసు. అయినా కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతూ ఉండొచ్చు అనేసి అనుకున్నాం అందరం. కానీ ఇంత సడన్ గా చనిపోతుందని ఊహించలేదు. ఇంతకుముందు మాట్లాడిన నాయకులు చెప్పినట్టు నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఆంజనేయులు కామ్రేడ్కి తోడుగా ఉండి ఇన్ని రోజులు వాళ్ళ తనకే కాదు ఉద్యమ అవసరాల రీత్యా నాయకులు మేము వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని సొంత కూతుళ్ళలాగా చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. అలాంటి కామ్రేడ్ దూరం కావడం అనేది చాలా బాధాకరమైన అంశం. ప్రభుత్వ విధానాల వల్ల మూఢనమ్మకాలు రోజు రోజుకు గతం కంటే పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అంటే సైన్స్ ప్రకారం మృతదేహాన్ని ఇక్కడ మెడికల్ కాలేజీకి ఇవ్వడం అనేది అందరికీ కూడా సమాజంలో ఉన్న అందరికీ కూడా ఆదర్శంగా వాళ్ళ కుటుంబం నిలిచింది. అందుకని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకని వరలక్ష్మి గారి ఆశయాన్ని తన చనిపోయిన తన దేహాన్ని కూడా ప్రజల కోసమే మెడికల్ స్టూడెంట్స్ కోసం అర్పించింది. అందుకని ఆమె ఆశయాలని మనం కొనసాగించాలి. కొనసాగించడమే ఆమెకు నివాళి అసలైన నివాళి అనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి అందరికీ కూడా మనం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడం అంటే మనం ప్రజల కోసం ఊపిరినంత వరకు కమ్యూనిస్టు పార్టీ జెండా కింద పనిచేయాలని చెప్పేసి ఆశయంతో నా పుట్టాంజనేయులన్న నాకు పరిచయం అయి దాదాపు 29-30 సంవత్సరాలు అవుతా ఉంది. కమ్యూనిస్టు పార్టీ కోసం నిరంతరం అన్ని రకాల అనేక విషయాలు ప్రజలను అడ్డుపెట్టుకొని పనిచేస్తున్న క్రమంలో చేదోడు వాదోడు ఉన్నటువంటి వరలక్ష్మి గారు అనేక కార్యక్రమాల్లో, పోరాటాల్లో, మహిళా సంఘాల్లో, అనేక రంగాల్లో కూడా పనిచేసినటువంటి కామ్రేడ్. కానీ ఈరోజు రాత్రి వరకు బాగుండి ఉదయం సడన్గా ఈ సమాచారం తెలిస్తే బాధాకరమైనటువంటి అంశం. కానీ ఏమైనా కానీ ఉదయం వరకు మన్ను 8 గంటల కంటే పొద్దుగాల ఫోన్ చేసిన మా టౌన్ పార్టీ కార్యదర్శి రమేష్ చెప్పినప్పుడు అన్న 2 గంటలకు మట్టి చేస్తారన్నారు. ఆ తర్వాత 1 గంట తర్వాత వెంటనే మెడికల్ కాలేజీకి అప్పచెప్తా ఉన్నారంటే చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంటే మనం బతికున్న దినాలు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలనే లక్ష్యంతో కామ్రేడ్ పుట్టాంజనేయులు గారు వరలక్ష్మి గారి నిర్ణయానికి తీసుకొని ఈరోజు మెడికల్ కాలేజీకి అప్పచెప్పడం అనేది చాలా గొప్ప
ఆదర్శమైనటువంటి జీవితంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం నిన్న పోయిన నెలల్లోనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ అప్పచెప్పినప్పుడు చాలా అందరూ కూడా ఇది ఒక ఆదర్శమైనటువంటి పరిస్థితి, కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమైంది, ఇంకోరికి కాదన్నది ఈరోజు వామపక్ష పార్టీలు మాత్రమే ఇవి చేయగలుగుతాయి. ఎందుకంటే చిన్నగా దెబ్బ తగిలి యాక్సిడెంట్ లో చనిపోతే పోస్ట్ మార్టం చేయాలంటే బాధపడతాం. మా పిల్లగాని కోయకుండా ఇవ్వండి, మా అమ్మని కోయకుండా ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. కానీ మనం శరీరాన్ని కోసినా ముక్కలు చేసినా ప్రజల కోసమే ఈ బాడీ కూడా అని చెప్పేసి ఒక ఆదర్శమైనటువంటి జీవితంలో కమ్యూనిస్టు పార్టీగా సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు పుట్ట వరలక్ష్మి గారి పార్టిక దేహాన్ని మరొకసారి మెడికల్ కాలేజీకి అప్పచెప్పేసి మన కమ్యూనిస్టులుగా మనం ఇది పుట్టాంజనేయులు గారు ఒక గొప్ప ఆశయంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం చెప్పేసి సోదరునికి ప్రత్యేకంగా మరి ఆ కుటుంబానికి, కుటుంబ సభ్యులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వనపర్తి జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కామ్రేడ్ వరలక్ష్మి గారికి విప్లవ లాసలను తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. విజయరాములు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరాములు గారు మాట్లాడవలసిందిగా వరలక్ష్మి గారికి జోహార్లు అర్పిస్తూ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ పెద్దలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు మానవ సమాజం అనేటటువంటి చాలా చిన్నగా ఉంటుంది మనిషి యొక్క జీవితం. ఆ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకున్నటువంటి కామ్రేడు వరలక్ష్మి గారు. కాబట్టి కుటుంబాన్ని అట్లానే పార్టీలో చక్కదిద్దేటటువంటి దాంట్లో మంచి పాత్ర పోషించినటువంటి ఒక ఆదర్శ కమ్యూనిస్టుగా లక్ష్మి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆమె యొక్క ఆశయాలు, ఆమె యొక్క జీవిత నడవడిక ఏదైతే ఉందో ఆ పద్ధతులలో రానున్న తరాలు మనమంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరోసారి కామ్రేడ్ లక్ష్మి గారికి జోహార్. వెంకటరాములు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర రవీందర్ గారు మాట్లాడారు. కామ్రేడ్ వరలక్ష్మి గారికి సంఘం వైపు నుంచి, నా వైపు నుంచి వెళ్ళి జోహార్లు అర్పిస్తూ ఆమె మిగిల్చిపోయిన ఆశయాలని ముందు తీసుకుపోవడమే మన నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు. మిత్రులందరికీ నమస్కారం. కామ్రేడ్ వరలక్ష్మి గారికి జోహార్లు అర్పిస్తున్నాను. ఈరోజు సిఐటియు రాష్ట్ర కేంద్రం నుంచి నేను జయలక్ష్మి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి వాస్తవంగా సిఐటి రాష్ట్ర నాయకులందరూ చాలామంది రావాల్సి ఉండింది. రాష్ట్ర ఆఫీస్ బ్యారన్స్ మీటింగ్ ఉండడంతో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మరొకసారి వస్తామని చెప్పారు. ఏమైనా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున వారికి జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా పుట్టాంజనేయులు గారు మన నిరంతరంగా కార్మికుల కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి చేదోడు వాదోడుగా కమ్యూనిస్టు ఉద్యమంలో సహాయ సహకారాలు అందిస్తూ వరలక్ష్మి గారు ఒక రకంగా త్యాగం చేసినటువంటి పూర్తిగా మనం చూడొచ్చు. మరి వారికి, వారి కుటుంబానికి కూడా ఈరోజు కొంత సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పుట్ట ఆంజనేయులు గారిని వారి యొక్క నిర్ణయాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ సెలవు. గోపాల్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నారాయణపేట పార్టీ సెక్రటరీ వెంకటరామరెడ్డి గారు. పుట్ట వరలక్ష్మి గారికి నా తరఫున, మా పార్టీ జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మన వాళ్ళందరూ చెప్పినట్టు మనిషికి మరి పుట్టడం, చనిపోవడం అనేది సహజమైన విషయం కాబట్టి ఈరోజు వారి ఆశయాల్ని ఈ సమాజం ఏదైతే అనేక రుగ్మతలతో ఉందో ఆ సమాజాన్ని మార్చాలనే లక్ష్యంతో పనిచేసిన వరలక్ష్మి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మేము కూడా వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ మరి బాధలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అదేవిధంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జబ్బార్ గారు. జబ్బార్ చివరికి పుట్టాంజనేయ గారు. ఇప్పుడు పుట్టాంజనేయులు గారు చివరికి మాట్లాడారు.
కాంగ్రెస్ అదేవిధంగా డాక్టర్లు మిత్రులారా, పుట్ట వరలక్ష్మి 1992 ఏప్రిల్ 30న నేను పెళ్లి చేసుకున్నా. దానికి డాక్టర్ మురళీధర్ గారు, నాగిరెడ్డి అన్న అందరూ కూడా పాల్గొన్నారు. నాగిరెడ్డి అన్న నిర్వహణ చేసిండు డివిజన్ సెక్రటరీగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అన్యోన్యంగా ఉన్నాం. సమాజం కోసం నేను పనిచేసేదానికి అన్ని రకాలుగా సహకరించింది. అసలు ఎప్పుడు వెళ్ళాలన్నా అన్ని రకాలుగా తోడ్పాటు అందించింది. సైన్స్ నమ్మాలే, దేవుని నమ్మొద్దోనైతే అది కుదురుకున్నది. ఆ పరిస్థితుల్లో అన్ని రకాలుగా ఉద్యమంలో ఉంటుంది. పార్టీ షార్ట్ కార్యదర్శిగా, మహిళా సంఘం నాయకులుగా పనిచేసింది. అదేవిధంగా నేను వెంటనే ఇతరులు గుర్తు చేసిన వెంటనే వాళ్ళ కరెక్ట్ ఆలోచన అది తప్పక చేయాలని మా పిల్లలతో అడిగితే ధైర్యాన్ని ఇస్తాను. వాళ్ళకి ఒకటి మనం చెప్పాను, నేను చనిపోయినా నా చివరి శరీరాన్ని అక్కడే ఇవ్వాలి, మెడికల్ కాలేజ్ ఇస్తే ఇవ్వాలని చెప్పిన కాబట్టి మొత్తంగా ఈ సమాజం కోసం మనం పనిచేయడం భౌతికంగా ఉన్నప్పుడు పనిచేస్తాం. చనిపోయినాక కూడా డాక్టర్లు చెప్తారు దాదాపు 50 సంవత్సరాలు మళ్ళీ బతుకున్నట్టే. ప్రజల్లో మన శరీరం వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. అటువంటి దాన్ని నేను భవిష్యత్తులో కొనసాగిస్తా. అదేవిధంగా మన ఉద్యమంలో అటువంటి భావాలు ఉన్నవి, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి పార్టీ జిల్లా కమిటీ రాష్ట్ర